మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన మాట తప్పి దోపిడీకి దిగుతుందని మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. గతంలో ఫ్రీగా ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు మాట తప్పి ప్రజా సొమ్మును దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్యే ఆరోపించారు. ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రభుత్వం స్పందించి ఫ్రీగా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక కార్పొరేటర్లు చింతల విజయశాంతి, శ్రీనివాసరెడ్డి, సబితా, అనిల్, కిషోర్ పాల్గొన్నారు. ఇవాళ కాంగ్రెస్ పరిపాలనలో ఏదైతే ఉచితంగా ఇస్తానని ఆనాడు ఎన్నికల వాగ్దానం కూడా నెరవేర్చకుండా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరించాలని ఏదైతే దోచుకుంటున్న వైనం మనం అందరం చూస్తున్నాం. పేద మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ మొత్తంలో ఈ యొక్క ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు చేసుకున్నారు. కాబట్టి వాటిని ఫ్రీగా చేయాలనేసి మేము వాళ్ళని కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఈ యొక్క కార్యక్రమం చేపట్టేదాకా మేము ఉద్యమిస్తామని కూడా ఇవాళ మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున, మా యొక్క నాయకుల తరఫున, ఇవాళ ప్రతి ఒక్కరి తరఫున మేము ఇది చెప్తున్నాం. ఇవాళ డీసీ గారికి కూడా వినతి పత్రం ఇస్తా అంటే ఆయన అర్ధగంట సేపు కారులోనే ఏసీ కారులో కూర్చొని బయటికి రాకపోవడం కూడా మీరు అందరూ గమనించారు. ఇవాళ 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇస్తా అని ఇంతవరకు కూడా అమలు చేయలేదు. అదేవిధంగా ఉచిత సిలిండర్ ఇస్తా అని ఇంతవరకు కూడా మా యొక్క ప్రాంతంలో అమలు కాకపోవడం శోచనీయం. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఒట్టి మాటలు చెప్పే పబ్బం గడుపుకుంటుంది అనే వైనాన్ని ఎండగట్టడానికే ఇక్కడికి వచ్చామని మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. భట్టి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీతక్క, ఇప్పుడు మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ వద్దు అని ఖచ్చితంగా ప్రజల్ని కట్టొద్దని అన్నారు. మేము ఈరోజు ఫ్రీగా చేస్తామని చెప్పారు. మరి ఈరోజు ఫ్రీగా చేస్తా అన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఓట్లు వేసుకొని మోసపోయి వాళ్ళని మోసపరిచి ఈరోజు ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఈరోజు మళ్ళీ అదే ఎల్ఆర్ఎస్ కట్టమంటారు. మరి ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ముద్దు అన్నారు. మరి ఆ నాయకులంతా ఎక్కడ పోయారు? ఈరోజు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నది. ప్రజలు చాలా ఇబ్బందులో ఉన్నారు. ఇప్పటికే వాళ్ళ దగ్గర ఈ ఎల్ఆర్ఎస్ ప్రభుత్వంకు వచ్చే ముందు అన్నీ ఫ్రీ అన్నారు. వచ్చిన తర్వాత విడతగా కండిషన్లు పెట్టి సగం మందిని తీసేస్తారు, ఇంకో కండిషన్ పెట్టి దాంట్లో అనర్హులుగా ప్రకటిస్తారు. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, పెద్దలు మా కేటీఆర్ గారు వారి పిలుపు మేరకు మరి నియోజకవర్గ ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేసింది.